లోక్సభలో పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా మంది తెలుగులోనే ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఇది శుభసూచన. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో కొంతమంది ఇంగ్లీష్ లో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అది దాన్ని తప్పు పట్టలేం, కానీ మాతృభాష పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తే బాగుండేదని ఎవరికైనా అనిపిస్తుంది. అన్నిటికంటే ఆశ్చర్యం కొలిపే విషయం ఏంటంటే, తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ. ఈ వార్త చాలా తెలుగు ప్రజలందరికీ ఆనందం కలిగించే వార్త. తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కె గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. తమిళ భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన 18వ లోక్సభ సభ్యుడిగా అచ్చ తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంటే ఈ గోపీనాథ్ ఇప్పుడే మాతృభాష మీద ప్రేమను ప్రదర్శించడం కాదు, ఆ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. వారి అభిమానాన్ని సంపాదించడానికి తమిళనాడు అసెంబ్లీలో కూడా ఆయన తెలుగులో మాట్లాడారు. ఆయన తెలుగులో మాట్లాడినప్పుడు అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కూడా తెలుగులోనే సమాధానం చెప్పారు. తమిళనాడులో తెలుగు భాష, తెలుగు ప్రజల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. వ్యాపార రంగము, లేకపోతే సినిమా రంగం, ఇలాంటి వాటిలో ఉన్నది. అయినా ఇప్పుడిప్పుడు క్రమక్రమంగా వాళ్ళు తెలుగు మూలాలను మర్చిపోయి అంటే పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో తెలుగు నేర్పకపోవటం, తెలుగు లిపి నేర్పకపోవటం వల్ల చదవటము రాయటము రాదు, కానీ వాళ్ళు మాట్లాడటం మాత్రం వస్తుంది. ఇది ఒక పరిస్థితి. నిజానికి తెలుగు మహాసభలు బెంగళూరులో రెండో తెలుగు మహాసభ జరిగినప్పుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను దాన్ని కవరేజ్ చేయడానికి డక్కన్ క్రానికల్ తరఫున, ఆంధ్రభూమి తరఫున వెళ్ళాను. అప్పుడు ఈ కృష్ణగిరి ప్రాంతం నుంచి అనేక మంది ప్రతినిధులు వచ్చి తెలుగు భాషకు తమిళనాడులో జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. దాని గురించి విపులంగా నేను రిపోర్ట్ కూడా చేశాను. నాది తెలుగు యూనివర్సిటీ వారు నేను చేసిన రిపోర్టింగ్ అన్ని పత్రికల కంటే అత్యుత్తమ రిపోర్టింగ్ అని వారు నాకు తెలియజేశారు. తమ అధ్యయనంలో తేలిందని తెలియజేశారు. అది ఆ విషయం అలా ఉంచితే, తెలుగులో సభకు నమస్కారం అంటూ ప్రారంభించిన తెలుగులోనే ఆయన గోపీనాథ్ గారు ప్రమాణం చేశారు. వారిని మనసారా అభినందించాలి. చివరిలో నండ్రి వణక్కం జై తమిళనాడు అని ముగించారు. తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆయన 2001 నుంచి 2016 వరకు వరుసగా 3 సార్లు హోసూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడి కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా కూడా పనిచేశారు. ఆయన కోరేది ఏంటంటే తెలుగు వారు తెలుగులోనే మాట్లాడుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, తమిళం నేర్చుకోవద్దు అని చెప్పట్లేదు. తెలుగువారు తెలుగులో మాట్లాడుకోవాలి. ఈ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగు దాదాపు 15 కోట్ల మంది తెలుగు వారు ఉన్నారని చెప్తారు కదా, వాళ్ళు ఎక్కడున్నా తెలుగులో మాట్లాడుకోవాలి, తెలుగు లిపి నేర్పించాలి, పిల్లలకి ఇళ్లలో తెలుగు భాష మీద అభిమానం పెంచాలని కోరుకుంటున్నారు. మాతృభాషను మరవద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని కోరుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నా స్థానిక భాషలను గౌరవించండి. ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడ భాషను సోదర భాషగా భావించి నేర్చుకోండి. తల్లిదండ్రులుగా మనం పిల్లలతో తెలుగులో మాట్లాడితే అది తరతరాలకు కొనసాగుతూ ఉంటుంది. తెలుగు వారు ఎక్కడ తారపడినా తెలుగులోనే మాట్లాడాలని వినయపూర్వకంగా కోరుతున్నా. తమిళనాడులో చాలా మంది తెలుగు వారు మాతృభాషను ఇష్టపడతారు, కానీ మాట్లాడలేకపోతున్నారు. తాతల నాటి భాష తర్వాత తరాలకు అవ్వటం లేదు, తప్పు మనలోనే ఉంది అని ఆయన గోపీనాథ్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను నేను. తెలుగు రాష్ట్రాల సీఎంలు పిలుపునివ్వాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగును కాపాడుకోవాలని యావత్ భారతదేశంలోని తెలుగు వారికి ఒక సందేశం ఇవ్వాలని కూడా కోరారు. ప్రపంచంలో ఏ మూల ఉన్న తమిళ వ్యక్తికి ఇబ్బంది కలిగినా తమిళ పార్టీలు గొంతెత్తుతాయి. ఇది తెలుగు వారిలో కనిపించకపోవడం బాధాకరం. ముఖ్యంగా తమిళనాడులో నివసించే తెలుగు వారికి ఇది చాలా బాగా అర్థమవుతుంది. తమిళ ప్రజలు తమిళ భాషను కానీ తమిళ సంస్కృతిని కానీ అవమానపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భరించరు. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఏకమై అవతలని వారి మీద దాడి చేస్తారు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. అంటే ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కూడా తమిళ భాషకు ప్రాధాన్యత తగ్గించడానికి ఎట్టి పరిస్థితుల్లో భరించేది లేదు, క్షమించేది లేదు అని స్టాలిన్తో సహా అన్ని రాజకీయ పార్టీల వారు చెప్పారు. ప్రపంచంలో ఏ మూల ఉన్న తమిళ వ్యక్తికి ఇబ్బంది కలిగినా తమిళ పార్టీలు గొంతెత్తాయి. తెలుగు వారిలో కనిపించకపోవడం బాధాకరం. ఆయన అబ్జర్వేషన్ 100% కరెక్ట్ అని చెప్పవచ్చు. అలా కాకుండా తెలుగు వారు ఎక్కడున్నా అండగా ఉంటామని ఏపీ తెలంగాణ పాలకులు భరోసా ఇస్తే ఇతర రాష్ట్రాల పాలకులు కూడా అక్కడున్న మన వారి విషయంలో ఆలోచిస్తారని గోపీనాథ్
పేర్కొన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటము, ప్రపంచాన్ని చుట్టూ రావటం వల్ల ఆయనకి ఇటువంటి విశాలమైన భావాలు, అలాగే వ్యక్తిత్వం, తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రతి జాతి, ప్రతి భాషా సమూహము తన ఐడెంటిటీ, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి కృషి చేయాలి. ఈ కృషి చేయటం అనేది ఒక ప్రాసెస్ లాగా మళ్ళీ దేశవ్యాప్తంగా కనిపిస్తున్నది. మన కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకుడు పంచకట్టులో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభలో. అలాగే అంటే జాతి సంపద్వంతమైనప్పుడు తన ఐడెంటిటీని, రూట్స్, మూలాలను వెతుక్కుంటుందని కూడా ఆల్విన్ టాఫ్లర్ చాలా స్పష్టంగా చెప్తారు. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు ప్రారంభం అవుతున్నదని మనం భావించాలి. అంటే ఇంగ్లీషు భాషకు ఎవరు వ్యతిరేకించిన అవసరం లేదు. ఇంగ్లీషు నేర్చుకుంటూనే మాతృభాష, మాతృ సంస్కృతి, దేశ సంస్కృతి, స్థానిక సంస్కృతి, వీటిని గౌరవించడం నేర్చుకోవటం అనేది గోపీనాథ్ గారి మాటల నుంచి మనం అర్థం చేసుకోవాలి. తమిళనాడులో ఉంటున్నప్పటికీ తాను తెలుగువాడని కాబట్టి మాతృభాషలో ప్రమాణం స్వీకారం చేయాలని గోపీనాథ్ గారు చెప్తున్నారు. ఆయన చాలా చాలా చక్కని అభిప్రాయాలను సకాలంలో, అంటే సమయము చూసుకొని ప్రజల్లో ముందుకు వదలటం అని ఆయన మన మనస్ఫూర్తిగా అభినందించాలి. తమిళనాడులో తమిళ భాషాభిమానం ఉందని మనం భాషాభిమానాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో తప్పు కానీ పక్క వారికి ఇబ్బంది కానీ లేవు. తమిళనాడు అసెంబ్లీలో తెలుగులో మాట్లాడినప్పుడు నాటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానం ఇచ్చారన్న విషయాన్ని కూడా గోపీనాథ్ ప్రస్తావించారు. నేను తెలుగు మాట్లాడటం వల్ల తమిళ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఉగాదికి సెలవు దినంగా ప్రకటించారని కూడా. నిజానికి కరుణానిధి మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందిన వారు, వారి కుటుంబం, పూర్వీకులు. ఇప్పటికీ అది కొనసాగుతుంది. మద్రాసు నిజమైన తెలుగు పట్టణం. నేటికి 40% మంది తెలుగు మాట్లాడతారు. మాకు తమిళం సోదర భాష, తెలుగు తల్లి భాష. హోసూరు ప్రాంతంలో ఇప్పటికీ తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం తెలుగులో పాఠ్య పుస్తకాలు అందిస్తుందని కూడా స్టాలిన్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశంసించారు. జయలలిత ఉన్నప్పుడు తెలుగు ప్రాథమిక స్థాయిలో తెలుగు నేర్పకుండా చేయాలని ప్రయత్నం చేసింది. అప్పుడు తమిళనాడు అసెంబ్లీలో గోపీనాథ్ లాంటి వారు ప్రతిఘటించి దానిని కొంత మేరకు డైల్యూట్ చేయగలిగారు. ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు నిజానికి తెలియదు. ఏదేమైనా గోపీనాథ్ లాంటి వ్యక్తులు ఇంకా అక్కడక్కడ మిగిలి ఉండటం అనేది తెలుగు భాషకు, సంస్కృతికి ఊపిరి ఊదుతుందని